అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకునేందుకు లక్షల్లో ఉన్న అప్పైనా సరే తీర్చడానికి ఒక రహస్య పరిహారం గురించి నేను మీతో షేర్ చేయబోతున్నాను. చాలా చాలా శక్తివంతమైన చక్కటి పరిహారం అండి. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా చక్కగా మనకు ఎంత బంగారం తాకట్టులో ఉన్నా సరే అది విడిపించుకునేందుకు మంచిగా మనకు ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగానే ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఇదేనమాట. అందులోనూ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న సమస్య ఇదే పెద్ద సమస్య. ఏదో ఒక ఆపద రావడం, ఏదో ఒక కష్టం రావడం, ఆ కష్టం ముందు ఇది ఎంతలే అన్నట్లుగా మనము మన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకుల్లోనో సేటుల దగ్గర తాకట్టు పెట్టేస్తూ ఉంటాము. కానీ మళ్ళీ ఆ బంగారాన్ని తిరిగి విడిపించుకునేందుకు తెచ్చుకునేందుకు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా అంత పెద్ద మొత్తం డబ్బు మనం కూడగట్టలేక వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటానే ఆ బంగారం మీద ఆశ వదిలేసుకుంటూ ఉంటాము. అలాంటి ఆశ వదిలేసుకున్న బంగారాన్ని సైతం మీరు చక్కగా ఈ పరిహారం కనుక చేశారంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఆ బంగారం విడిపించుకునేందుకు ఒక మంచి మార్గం అనేది మీకు కనపడుతుందన్నమాట. అంత చక్కటి శక్తివంతమైన రహస్య పరిహారం గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ పరిహారం చేసి ఎంతోమంది మంచి రిజల్ట్ పొంది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొని చాలా సంతోషపడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది మనకున్నారనమాట. కాబట్టి అలా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము. అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురువుగారు మనకు తెలిసిన గురువుగారండి. చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు. గురువుగారు ఏదైనా చెప్పారంటే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. గురువుగారిని కాంటాక్ట్ చేసిన ఫోన్ నెంబరు 9666575717. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, చేతిలో డబ్బు నిలవకపోవటము, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, సంతాన సమస్యలైనా, మొత్తానికి మీ సమస్య ఏదైనా సరే ఒక్కసారి గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే 2 రోజుల్లో మీ సమస్యకు మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంగా మీరొక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి. మీకు ఒక మంచి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకండి ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఈ పరిహారం అయితే శుక్రవారం రోజు శుక్రహోర, మంగళవారం రోజు మంగళహోర అంటే హోరా సమయాన్ని ఉపయోగించుకుని చేసుకునే ఒక శక్తివంతమైన పరిహారం. అంటే ఈ హోరా సమయంలో మనం ఎలాంటి మంత్రాలు జపించినా లేదా ఏదైనా మనకు ఇలాంటి పరిహారాలు చేసినా కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు శుక్రహోరా సమయంలో ఈ పరిహారం అనేది మనం చేసుకుంటున్నాం. అంటే హోరా సమయం అంటే రాత్రి 8 నుంచి 9 లోపు ఈ మధ్యలో మనము ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసినారంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హోరా సమయం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో అంటే నైట్ టైము 8 నుంచి 9 లోపు వచ్చే ఈ హోరా సమయంలో మనం ఈ పరిహారాన్ని చేసుకుంటున్నాం. ఇది ఒక చక్కటి రహస్య పరిహారం అండి. ఎంతోమందికి ఇది మంచి రిజల్ట్ అనేది చూపించిందనమాట. నిజంగానండి, రాత్రిపూట మనము ఇలాంటి పరిహారాలు ఏవి చేసినా కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి. శుక్రవారం రోజు శుక్రహోర అంటే రాత్రి 8 నుంచి 9 లోపు చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఒకవేళ మీకు ఆ సమయంలో కుదరలేదు, వీలు పడలేదు అనుకున్న వాళ్ళు 8 నుంచి 9 లోపునే చేయాలంటే అదేం లేదండి. ఈ హోరా సమయంలో చేస్తే ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కుదరలేదు అనుకున్న వాళ్ళు శుక్రవారం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి మీరు రాత్రి 8 నుంచి ఇంకా పొద్దుపోయి ఇంకా నైట్ అయినా ఏ సమయం వరకైనా ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం కావాల్సింది కల్లుప్పు అండి. కల్లుప్పు అంటేనే మనము అమ్మవారంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం. కాబట్టి కల్లుప్పుతో చేసే ఏ పరిహారమైనా మాకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఒక బౌలు, అది మట్టి పాత్ర అయినా, గాజు బౌల్ అయినా సరే, లేదనుకుంటే స్టీల్దైనా ఒక పాత్ర అనేది తీసుకొని అందులో ఒక పిడికెడు కల్లుప్పు వేసుకోండి.
ఆ తర్వాత ఒక వైట్ పేపరు చక్కగా నీట్గా ఉండాలి, ఎలాంటి గీతలు రాతలు లేకుండా తెల్లగా ఉన్న వైట్ పేపర్ని తీసుకొని అందులో మీరు బంగారం అంటే మీరు ఎంత బంగారం తాకట్టులో పెట్టున్నారు అన్ని గ్రాములు అనేది రాసి, గాజులైతే గాజులు, కమ్మలైతే కమ్మలు, ఏది పెట్టుంటే అది వాటి పేర్లు అనమాట రాయాలి. గాజులు ఇన్ని గ్రాములు, కమ్మలు ఇన్ని గ్రాములు, ఇంకా ఉంగరం అయితే ఉంగరం ఎన్ని గ్రాములు, ఇట్లా రాసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మనం ఉప్పు తీసుకున్న పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రలో పెట్టేసి ఇంకా మిగతా ఉప్పుతో అంటే కల్లుప్పుతో ఆ పేపర్ని అంతా కూడా కప్పేయండి. అలా కప్పేసి దాని మీద 2 యాలకులు ఉంచండి, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు 2 లవంగాలు ఉంచి అక్కడ ఒక చిటికెడు పసుపు కుంకుమ చల్లేసి ఆ బౌల్ని అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఒకవేళ మీకు గనక బంగారం పెట్టుకునే ప్లేస్ అంటే లాకర్ లాంటిది కానీ, బీరువా, కబోర్డు, ఇట్లా మీరు ఎక్కడైతే మీ బంగారం డబ్బు దాచుకుంటారో ఆ ప్లేస్లోనైనా సరే ఈ బౌల్ని ఉంచేయాలన్నమాట. అలా 3 రోజుల పాటు అలాగే ఉంచి 3వ రోజు ఆ బౌల్ని తీసి అందులో ఉన్న పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని తీసి మనం షింక్ దగ్గర కాల్చి బూడిద చేసి నీళ్ళు తిప్పేసేయచ్చు. లేదనుకుంటే చక్కగా చింపేసి చిన్న చిన్న ముక్కలుగా చింపేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో మట్టిలో కప్పెట్టేసి అక్కడ నీళ్ళు పోసేసామంటే అదే చీకిపోద్ది అనమాట. అట్లా చేసేయచ్చు. ఇంకా మనం ఈ పరిహారం చేసిన ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పును కూడానండి షింకులైనా వేసేసి నీళ్ళు తిప్పేయండి. లేదనుకుంటే ఒక జగ్గులో కరగబెట్టేసి చెట్టు మొదట్లైనా పోసిండి. లేదనుకుంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము, ఏదైనా నుయ్యి కానీ, పారే నది కానీ, సముద్రం కానీ మీకు దగ్గరగా అనుకూలంగా ఉంది అనుకుంటే అలాంటి వాటిలో కూడా కలిపేసేయచ్చు అనమాట. ఇవి ఇట్లా చేసే పరిహారాలండి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అయితే మనము ఈ పరిహారాలంటే ఇలాంటి పరిహారాలు చేయాలంటే ఒక నమ్మకం అనేది ముందు మనలో ఉండాలి. అట్లా నమ్మకంతో కనుక చేసామంటే ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నా కళ్ళతో నేను చూసిన ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. అందుకే నేను చెబుతున్నాను, నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా చేసుకోండి. మీకు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ముఖ్యమైన విషయం, మీరు ఇలాంటి పరిహారం ఒకటి మీరు చేసుకుంటున్నప్పుడు ఎవరికి కూడా చెప్పుకోవద్దు, రహస్యంగా చేసుకోండి. అలా గనక చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.